ఇవి స్ట్రీట్ సైడ్ దొరికే చికెన్ నూడిల్స్. కాస్ట్ వచ్చేసి 80 రూపీస్. మాకైతే ఇంత క్వాంటిటీ వచ్చింది. మనం ఎంతలో చేయొచ్చో చూద్దాం. చికెన్ నూడిల్స్ చేయడానికి ఇవన్నీ కావాలి. వాటర్ పోసుకున్న కడాయిలో ఆయిల్, ఉప్పు, నూడిల్స్ బాయిల్ చేసుకొని తీసేసుకోవాలి. కడాయిలో ఆయిల్ పోసుకొని 3 eggs వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పులు, మిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజీ, చికెన్ ఫ్రై వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ వేసుకొని అందులో గరం మసాలా, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కారం, ఉప్పు, రెడ్ చిల్లీ సాస్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు పెప్పర్ పౌడర్, వెనిగర్ వేసుకొని మళ్ళీ కలుపుకొని తీసేసుకోవాలి. మాకైతే ఇంత క్వాంటిటీ వచ్చింది. టోటల్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ అయింది. మన బడ్జెట్ లో KFC చేయొచ్చో చేయరాదు చూద్దాం. మనం తీసుకున్నాం హాఫ్ కేజీ చికెన్ 100 రూపీస్. ముందుగా చికెన్ కి ఘాట్లు పెట్టుకొని కారం, ఉప్పు, అల్లం పేస్ట్, గరం మసాలా, కోడిగుడ్డు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కకు పెడదాం. ప్లేట్ లో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, బేకింగ్ సోడా, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్ తీసుకొని పిండిలా మంచిగా డిప్ చేసుకొని కూల్ వాటర్ లో ముంచుకొని మళ్ళీ పిండిలా మిక్స్ చేసుకొని నూనెలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్నాక తీసుకొని తినేయడమే. మనకి టోటల్ 230 రూపీస్ అయ్యాయి. మనం చేసుకుంటే బెస్ట్, బయట కొనుక్కుంటే బెస్ట్. కామెంట్ చేయండి. ఇది రోడ్ సైడ్ దొరికే వెజ్ మంచూరియా. కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. క్వాంటిటీ ఇంత వచ్చింది. మనం ఎంతలో చేయొచ్చు చూద్దాం. మంచూరియా చేయడానికి మనకి ఇవన్నీ కావాలి. ఒక బౌల్ లో క్యాబేజీ, క్యారెట్ తురుము వేసుకోవాలి. ఒక కప్ మైదా పిండి, కార్న్ ఫ్లవర్, అల్లం పేస్ట్, మిరియాల పొడి, వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని బాల్స్ వేసుకొని పక్కకు పెట్టుకుందాం. మనకైతే ఎన్ని పీసెస్ వచ్చాయి. మంచూరియా పీసెస్ ని ఆయిల్ లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు, అల్లం పేస్ట్, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, సోయా సాస్, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, టమాటా సాస్, కార్న్ ఫ్లవర్ వాటర్ పోసుకొని కలుపుకొని మంచూరియా పీసెస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీరాకు వేసుకొని తీసేసుకోవాలి. మాకు మంచూరియా వచ్చేసి ఇంత క్వాంటిటీ వచ్చింది. టోటల్ కాస్ట్ వచ్చేసి 150 అయింది. మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఇది బయట దొరికే గులాబ్ జామ్. కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. 2 పీసెస్ ఇచ్చారు. మనం ఎంతలో చేయొచ్చు చూద్దాం. ఇది గులాబ్ జామ్ మిక్స్. కాస్ట్ వచ్చేసి 75 రూపీస్. ఒక బౌల్ లో గులాబ్ జామ్ మిక్స్ వేసుకొని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత కలుపుకున్న మిక్స్ ని బాల్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. మాకైతే 25 పీసెస్ వచ్చాయి. మనం చేసుకున్న గులాబ్ జామ్ పీసెస్ ని ఆయిల్ లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పాన్ లో వాటర్ పోసుకొని మరిగినాక చక్కెర వేసుకొని ఇలాచి వేసుకొని మంచిగా మరిగినాక మనం చేసుకున్న గులాబ్ జామ్ పీసెస్ ని వేసుకొని 2 hours పక్కకు పెట్టుకోవాలి. మాకైతే 25 గులాబ్ జామ్స్ వచ్చాయి. టోటల్ కాస్ట్ వచ్చేసి 150 అయ్యాయి. మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. చికెన్ షవర్మా ఎంత బడ్జెట్ లో చేయవచ్చో చూద్దాం. 250 గ్రామ్స్ చికెన్ 50 రూపీస్. 2 రుమాల్ రోటీ 30 రూపీస్. మయోనీస్ 20 రూపీస్. 15 రూపీస్ కెచప్. చికెన్ లో కారం, ఉప్పు, అల్లం పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. పాన్ లో నూనె పోసుకొని కలుపుకున్న చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న చికెన్ ని మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఉప్పు రుమాలి రోటీలో మైనస్ రాసుకొని చికెన్ వేసుకొని టమాటా సాస్ మైనస్ వేసుకొని మంచిగా రోల్ చేసుకొని తినేయడమే. టోటల్ కాస్ట్ 150 అయింది. 2 షవర్మాలు వచ్చినాయి. ఈ ప్రైస్ కి వర్తా కాదు కామెంట్ చేయండి. ఇది మార్కెట్ లో దొరికే బర్గర్. కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. మనం 50 రూపీస్ లో చేయొచ్చా చూద్దాం. బర్గర్ చేయడానికి ఐటమ్స్ కావాలి. ముందుగా ప్యాన్ లో ఆయిల్ పోసుకొని వెల్లిపాయలు, అల్లం, ఆనియన్, గ్రీన్ బటానీ, బాయిల్ పొటాటో అటుకులు వేసుకొని స్మాష్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న స్టఫ్ ని టిక్కీ లాగా చేసుకొని కార్న్ ఫ్లోర్ వాటర్ లో డిప్ చేసుకొని బ్రెడ్ పౌడర్ మిక్స్ చేసుకొని తీసుకోవాలి. మిక్స్ చేసుకున్న టిక్కీని ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. బర్గర్ బన్ ని మధ్యలో కట్ చేసుకొని పాన్ లో టోస్ట్ చేసుకొని తీసుకోవాలి. టోస్ట్ చేసుకున్న బన్స్ కి మయోనీస్ రాసుకొని ఫ్రై చేసుకున్న టిక్కీ, ఆనియన్స్ పెట్టుకొని ఇంకో బన్ పెట్టుకొని తినేయడమే. మేమైతే బర్గర్ 50 రూపీస్ లో చేయగలిగాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.